నమస్తే అందరికి శనార్థులు నేను మీ గౌరిని ఇలా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన ఇక వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షురూ చేయాలి కదా చేద్దాం పారి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల వీడియో రిలీజ్ చేసిండు కేసీఆర్ సారు చూసిన కమలం పువ్వులు మస్తు షాక్ 50,000 మెజారిటీతో పక్కా గెలుపు చెప్పింది మరి గా కేఏ పాలు మునుగోళ్ల లెక్కేసిరు మందు సీసారు 2 నెలల్లో వచ్చినాయంట 200 కోట్లు మీటింగ్ లో రంది పడ్డాడు కేసీఆర్ సారు ఇట్లా బాధపడు గిదే తొలిసూరు ఢిల్లీలో ఎక్కువైంది పొగ ముసురు రేపటికెళ్ళి బంద్ చేస్తున్నారంట ఈ స్కూళ్ళు తప్పు చేయలేదని అంటున్నారు కమలం పువ్వు లీడర్లు అయినా చెప్తున్నారంట వాళ్ళ మీద షాడీలు మొన్న ఆయన ముచ్చట మీద గదనుల ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల ముచ్చట మీద మన సీఎం కేసీఆర్ సారు మస్తు గరమైందట ఇక ఇన్ని రోజుల సంది మునుగోడు ఉప ఎన్నికలు ఉన్నాయని ఏం సపోర్ట్ చేయలేదంట మన సీఎం కేసీఆర్ సారు అట్లనే సార్ మాట్లాడుకుంటా కమలం పువ్వు పార్టీ మీద మస్తు గరమైండు మరే సార్ ఇంకా ఏం మాట్లాడిండు మనం కూడా ఒకసారి ఇందామా మన తెలంగాణ పెద్ద సారు సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా మస్తు రంజి పడ్డాడు సారు ఆయన రాజకీయ అనుభవాలకి ఇట్లా రంజి మీద ఉండి మీటింగ్ పెట్టాడు గిదే తొలుసూరంట ఇట్లా సారు బాధపడుకుంటూ అసలు ముచ్చట బయట పెట్టిండు గదేనుల్లా మన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ముచ్చట అక్కడ ఉన్న సీసీ కెమెరాతోని రికార్డు చేసేలా లేకపోతే అక్కడ ముందే కెమెరాలు పెట్టిలా తెలియదు కానీ మొత్తానికి అయితే సారు వీడియోలు బయట పెట్టిండు అట్లనే సారు వీడియో దేశం మొత్తం పాకేటట్టు పోవాలని చెప్పి అట్లనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా పంపాలని చెప్పుకుంటూ వచ్చిండు ఇక మరి వాళ్ళు ఇట్లా పైసలు ఎందుకు ఇచ్చిళ్ళు ఎవరు వాళ్ళు ఏం కాదా మరి ఎక్కడి నుంచి వచ్చిల్లని సారు చెప్పుకుంటే సభ ముగించుండు ఇక తర్వాత చూడాలి మరి ఏమవుతుందో ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ముచ్చట చాలా భారమైనటువంటి మనసుతో దుఃఖంతో మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిర్వహిస్తా ఉన్నాను తప్పకుండా లైవ్ లో ఇవ్వాలి ప్రపంచానికి తెలవాలి Discuss the figure also openly. No, there is 50 crores. ఇంత ఓపెన్ గా చెప్తారంటే వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి ఈ దేశంలో ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం తెలంగాణ కూలగొడతాం తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం ఢిల్లీలో బేడాలు అయిపోయినాయి ఆ తదనంతరం ఇమీడియట్ గా ఆంధ్రను కూలగొడతాం ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్ ఆడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు మాట్లాడినాం ఏంది ఇది రాజకీయం అంటారా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా నడిమిట్లా అమిత్ షా సారు మోడీ సార్ పేరు సుత చెప్పిర్రట వీడియోలో దేశమంతా చక్కర్లు కొట్టిస్తాడట మన సారు ఆల్ చీఫ్ మినిస్టర్స్ కూడా పంపించారు అన్ని పార్టీల అధ్యక్షులకు పంపించారు అన్ని న్యూస్ ఏజెన్సీస్ పంపించారు న్యాయ వ్యవస్థతో పాటు ఈ దేశంలో ఉండే అత్యున్నత రాజ్యాంగ సంస్థ ఇంకెవరుంటే వాళ్ళందరూ కూడా పంపిస్తాం ఇంత ఓపెన్ గా చెప్తారంటే వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి ఈ దేశంలో ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం తెలంగాణ కూలగొడతాం తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం ఢిల్లీలో బేడాలు అయిపోయినాయి ఆ తదనంతరం ఇమీడియట్ గా ఆంధ్రను కూలగొడతాం ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్ ఆడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు ఏంది ఇది రాజకీయం అంటారా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా కొద్దిమంది కాంగ్రెస్ మిత్రులు నా దగ్గరికి వచ్చి సార్ మేము కూడా అభివృద్ధి చేసుకుంటాం మేము చేస్తామంటే సారీ రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు లోబడి మీరు ఆ సంఖ్యతో వస్తే కలుపుకుంటాం లేదా కలుపుకోమని చెప్పింది 3-4 నెలల దాకా ఒప్పుకోలేదు 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు కొనడానికి దేశం ఖచ్చితంగా అవన్నీ బయటికి రావాలి ఈ ముఠా నాయకుడు ఎవడు ఈ డబ్బులు తెచ్చింది ఎవడు ఈ డబ్బులు ఎక్కడున్నాయి ఇక నిన్న మన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ అవుతుంటే ఏ వాళ్ళు చేసేది వాళ్ళు చేసిరు గట్లనే బీజేపీ పార్టీకి కారు గుర్తు పార్టీకి అయ్యేలోలీలు అయినాయి కానీ నాకెవరితో సంబంధం లేదు అని ఆ బూత్ నుండి ఈ బూత్ కు అట్లా ఎక్కడ పడితే అక్కడ ఒకటే ఊరుకులు పెట్టిండు మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సారు సార్ నిన్న మునుగోడులో పక్క మనమే 50,000 మెజారిటీతో గెలుస్తాం అని గెలుపు ఖాయం చేసేసిండు గీ ముచ్చట ఇంత గమ్మత్తు ఉంది కదా ఇక సార్ మాటలు మనం కూడా ఇందాం పారి ఇక నిన్న మన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ అయితే ఎవరు చేసేదాళ్ళు చేసిళ్ళు అట్లనే బీజేపీ పార్టీకి కారు గుర్తు పార్టీకి అయ్యోలీలు అయినాయి కానీ ఎవరితో సంబంధం లేకుండా ఆ బూత్ నుండి ఈ బూత్కు అట్లా ఎక్కడ పడితే అక్కడ ఉరుకులు పెట్టిండు మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ సార్ నిన్న మునుగోడులో పక్కా మనమే 50,000 మెజారిటీతో గెలుస్తామని గెలుపు కూడా ఖాయం చేసిండు ఆ సారు ఇక మీరు ముచ్చట చూరి చేయరు మీడియా రిపోర్టర్స్కు పోలీస్ ఆఫీసర్స్కు బూత్లో ఉన్న ప్రతి స్టాఫ్ మెంబర్కి నా హృదయపూర్వక వందనాలు మునుగోడు ప్రజలారా ముఖ్యంగా మునుగోడులో ఉన్న 52,000 నిరుద్యోగులు 53,000 యూత్
1,05,000 మంది బయటకు వచ్చి ఈరోజు ఓటు వేయడం ప్రజలందరినీ ఆశ్చర్యం కల్పించింది. మీరేంది సారు, మేము కూడా చాలా పరిచయం అయినాం. అట్లనే నిన్న మీ ఉరుకుడు చూసినప్పుడే మాకు సమజ్ అయింది. బీజేపీ మోసాలు మీరు చూశారు. 30,000 ఇస్తారని 3,000 ఇవ్వడం. టిఆర్ఎస్ అయితే తులం బంగారం ఇచ్చి 30,000 ఇస్తారని 3,000 ఇవ్వడం. కాంగ్రెస్ ఇంకా ఎలాగా డిపాజిట్లు కూడా రావని 500, కొన్ని ఏరియాలో 10,000 రూపాయలు ఇవ్వడం. అయినప్పటికీ యూత్కి నేను ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే, మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మంచి రోజులు మనకు వచ్చాయి. ఈ 1,05,000 మంది యూత్ ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటి. నేను ఇప్పుడు మునుగోడు నుంచి చండూరు వెళ్తున్నాను. చౌటుప్పలంతా మిమ్మల్ని చూశాను, మునుగోడులో చూశాను, నారాయణపూర్లో. కొన్ని దగ్గర 60% మనకు ఓట్లు వచ్చాయి, కొన్ని దగ్గర 70-80% ఓట్లు వచ్చాయి. అందరూ మనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మీకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కనీసం 50,000 మెజార్టీతో మనం గెలబోతున్నాం. కేసీఆర్ పోలీసులు కొందరిని, టిఆర్ఎస్ ఏజెంట్ని అన్ని అవినీతులు చేసినప్పటికీ చిత్తుగా మీరు ఓడగొట్టారు. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి వాళ్ళు అవిచ్చులు ఇవిచ్చులు అని అంటున్నారు, మీరేమి ఇచ్చులు అని అంటున్నారు, ముచ్చటిన పబ్లిక్. కనుక ఇప్పుడు మీరు మీ విలేజ్ నుంచి ఈ ఈవీఎం మెషిన్లు వచ్చినప్పుడు వీలైతే వాటిని నెలకు 100 మంది ఉన్నారో ఫాలో అప్ చేసి చండూరు డాన్ బాస్కో స్కూల్కి రండి. నేను కూడా వస్తున్నాను ఒక 30 minutesలో. ఆ తర్వాత ఇక నిన్ననే ఓట్లేసుడు అయిపోయా, ఫలితాలు ఇంకా రాలే. కానీ సారు మాత్రం 50,000 మెజార్టీతో గెలిచిండంట. సారు ఏం మాట్లాడుతున్నాడో ఇందాం ఆగురు ఒక్క నిమిషం. మనం నల్గొండ వెళ్తున్నాం. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లో వికాస్ రాజ్ గారు చీఫ్ ఎలక్షన్ చెప్పారో అవి మనం కాపాడుకుందాం. ఈ 2 రోజులు త్రాక్కుంటా కష్టపడండి, ఫలితం దక్కుతుంది. మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. ఈ 1,05,000 మంది యూత్ ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటి. నేను ఇప్పుడు మునుగోడు నుంచి చండూరు వెళ్తున్నాను. చౌటుప్పలంతా మిమ్మల్ని చూశాను, మునుగోడులో చూశాను, నారాయణపూర్లో. కొన్ని దగ్గర 60% మనకు ఓట్లు వచ్చాయి, కొన్ని దగ్గర 70-80% ఓట్లు వచ్చాయి. అందరూ మనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మీకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. కనీసం 50,000 మెజార్టీతో మనం గెలబోతున్నాం. కేసీఆర్ పోలీసులు కొందరిని, టిఆర్ఎస్ ఏజెంట్ని అన్ని అవినీతులు చేసినప్పటికీ చిత్తుగా మీరు ఓడగొట్టారు. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కనుక ఇప్పుడు మీరు మీ విలేజ్ నుంచి ఈ ఈవీఎం మెషిన్లు వచ్చినప్పుడు వీలైతే వాటిని నెలకు 100 మంది ఉన్నారో ఫాలో అప్ చేసి చండూరు డాన్ బాస్కో స్కూల్కి రండి. నేను కూడా వస్తున్నాను ఒక 30 minutesలో. ఆ తర్వాత మనం నల్గొండ వెళ్తున్నాం. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ లో వికాస్ రాజ్ గారు చీఫ్ ఎలక్షన్ చెప్పారో అవి మనం కాపాడుకుందాం. ఈ 2 రోజులు త్రాక్కుంటా కష్టపడండి, ఫలితం దక్కుతుంది. మంచి మెజారిటీతో మనం గెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో అందరికి షేర్ చేయండి. అంత మంచిగానే ఉన్నది కానీ 2 రోజులు దాచుకున్నాడు ఎందుకు? కానీ ఆయనతో ఎల్లుండి గెలవకపోతే కనబడకుండా చూసుకోర్రి. ఆయనతో మేము ఆడలేన పబ్లిక్ ఏమైనా చేయగల. ఇట్లున్నది మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ సార్ ముచ్చట. ఇక మునుగోలు ఎలక్షన్ ప్రచారాలు షురు అయిన కానుండి లీడర్ల లొల్లీలు గట్టిన పంచాయతీలు ఆగినా పైసలు వంచుడు అట్లే సుక్క ముక్క అయితే ఆగుతలేదులా. గదంతా ఎందుకు, నిన్నటికి నిన్న దిక్కు అక్కడ ఉప ఎన్నికల పోలింగ్ అవుతుంటే కూడా పైసలు వంచుడు గట్లనే మందు సీసాలు వంచుతున్నారు. ఇక మీకు ముచ్చట సమజ్ అయినట్టుంది కదా, ఆలస్యం చేయకుండా ముచ్చటంది. ఇక మునుగోలు ఎలక్షన్ ప్రచారాలు సురు అయినకెళ్ళి లీడర్ల లొల్లిలు అట్లనే పంచాయతీలు ఆగినా ఇక పైసలు వంచుడు అట్లనే సుక్క ముక్క అయితే ఆగుతలేదు. ఇక నిన్నటికి నిన్న ఓ దిక్కాడు ఉప ఎన్నికల పోలింగ్ అయితే అంటే కూడా పైసలు వంచుడు అట్లనే మందు సీసాలు వంచుతున్నారు. ఇక మొన్నటిదాకైనా మనం మునుగోడు ప్రచారంలో ఇక మందు సీసాలు లెక్క చూసుకుంటే ఇక దగ్గర ఈ 2 నెలల కలిపి 200 కోట్ల దాకా వచ్చినాయట. ఇక గింతగానం పైకి రాగానే పబ్లికే చాలా పరిచయం అయ్యారు. ఇక మరి ప్రచారంలో సుక్క ముక్కలేంది ఓటు పడదని మన లీడర్ తెలిసిన ముచ్చటే. ఇక అందుకే వాళ్ళకి ఏది కావాలంటే అది పోసిళ్ళు. ఇక అట్లనే జర మందు సీసాల లెక్క కూడా పెంచిళ్ళు. ఇక ఈ నెల మొత్తం జర తాగుబోతులకు మంచి పండుగ అనుకో రాదుర్రి. ఇక ఇట్లకి మందు సీసాలన్నీ ఒక దగ్గర చేసి ఫోటోలు పెట్టిళ్ళు. ఇక సోషల్ మీడియాలకు ఇప్పుడు ఈ వీడియోలు అట్లనే ఫోటోలు మస్తు చక్కర్లు కొడుతున్నాయి.
నిన్న మన తెలంగాణ పెద్ద సారు అదే సీఎం కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా మస్తు రంది పడ్డాడు. సార్ అయినా రాజకీయ అనుభవంలా ఇట్లా రంది మీద ఉండి మీటింగ్ పెట్టుడు గిదే తొలిసారంట. మరే సార్ గట్ల ఎందుకు రంది పడుతుండో మనం కూడా చూద్దాం పారి. మొన్న అయిన ముచ్చట మీద గదేనులా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల ముచ్చట నిన్న మన సీఎం కేసీఆర్ సారు మస్తు గరమైండు. ఇక ఇన్ని రోజుల సంది మునుగోడు ఉప ఎన్నికలు ఉన్నాయని ఏం సపోర్ట్ చేయలేదంట. అట్లనే సార్ మాట్లాడుకుంటా కమలం పువ్వు పార్టీ మీద మస్తు గరమైండు. అరే గివేం ఎలక్షన్లు నాకు అర్థం కాక అడుగుతా, వీటిని ఎలక్షన్లు అంటారా, అసలు ఎందుకు పెట్టిలని మస్తు గరమైండు. అట్లనే గిసొంటి ప్రచారాలు అట్లనే ఫేక్ న్యూస్లు నేను ఎప్పుడు చూడలేనే అని అన్నాడు. మొత్తానికైతే సారు ముచ్చట ఇంకా ముందు తీసుకుపోతాడని అనుకోవచ్చు. ఇక్కడ మనం సారు ముచ్చటను ఉబ్బుకోవాలి. ఎంత కోపాలు ఉన్నా సారు ఉన్న ముచ్చట చెప్పిండు. అట్లనే ఇక ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, మనం ఒకసారి గెలుస్తాం అట్లనే ఓడిపోతాం. ఇక ఏదేమైనా ప్రజలను ఈ ముచ్చటలా గౌరవించాలని మంచి ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు. అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా సోషల్ ఫ్యాబ్రిక్, ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. అవి చూసిన తర్వాత నేను కూడా చాలా బాధకు కూడా గురైనా. 2 రోజుల ముందే నిన్న మొన్న నేను చెప్తుంటాను, చాలామంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ మునుగోడు ఎన్నిక ఒకటి ఉంది కాబట్టి దానికోసమనో దాని లాభం ఉందానో చేసినామని ఒక చిల్లర ఆరోపణలు చేయడానికి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని అరిచేటువంటి వ్యక్తులు చాలామంది తయారైపోయినారు కదా ఈ మధ్య. అత్యంత కురుసమైనటువంటి, అత్యంత నీచమైనటువంటి పద్ధతులు, అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి కురుస వ్యక్తులు కూడా బాగా దాపురించారు. కాబట్టి నేను ఈరోజు పోలింగ్ సమాప్తి కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాతనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు. అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట. ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు, అది ఏం ఇప్పుడు చూసినామా? ఇవి ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది, ఆ గోవర్ధన్ రెడ్డి గారు, శ్రవంత్ అనే అమ్మాయి నాకు వచ్చి కలిసినట్టు ఏమన్యాయం. కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఇది ఏం పద్ధతులు ఇప్పుడు చూసినామా? మనం ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం, చాలా ఓడతాం. ఇక్కడ 4 ఎన్నికలు జరిగినాయి, సపోజ్ చెప్తాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హుజురాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలేదు, దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటమి పాలేదు. అట్లాగే నాగార్జున సాగర్లో మేము గెలిచినాం, హుజూర్ నగర్లో మేము గెలిచినాం. ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఉందాక ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. మేము గెలిస్తేనే లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడ ఉంది? మేము చెప్పిందే వేదం, మేము గెలిస్తేనే లెక్క. ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం, సహనం, సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది. తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది. ఇదేమి దిక్కుమాలిన ఆరోపణ అండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన అరాకిరి పనులన్నీ చేస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా? ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్ప మాట ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళండి. వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయిండు. ఇవేమి అసలు ఇప్పుడు చూసినామా? ఇది ఇంత దిగజారు. ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప. అవు మళ్ళా సారు ముచ్చటలా కూడా జరిగితే న్యాయం ఉన్నది. కానీ ఒక దిక్కు పోలింగ్ అవుతుంటే కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద సారు ఫెయిల్ అయ్యాలని చెప్పి కూడా మంచి పద్ధతి కాదు. అట్లనే అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ మీ పార్టీ వాళ్ళే, ఇక మీరే వాళ్ళను గట్లా అనుడు ఎంతవరకు న్యాయం అని గట్టి సవాలేసిరిండు. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం, అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు. ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు నేను అందుకే మనవి చేసేది. ఎన్నో ఎన్నికలు కొట్లాడినాం, ఎన్నో ఓడిపోయినాం, ఉద్యమాలు నడిపినాం, న్యాయ వ్యవస్థ ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు. ఇక మన పట్టణంలో ఎక్కడ చూడు బండ్ల చప్పుడు, అట్లనే మనుషుల లొల్లీలు, మూగజీవుల అరుపులు.
ఇక ఇప్పుడు జనాభా పెరిగిన కొద్దీ బండ్లు కూడా పెరుగుతున్నాయి. అట్లనే బండ్ల నుండి వచ్చే పొగ కూడా ఎక్కువనే ఉన్నది. కానీ మనతో పోల్చుకుంటే జరగా ఢిల్లీయే నయమనిపిస్తుంది. ఏంది ఈ పిల్ల గిట్లా తికమక్క చెప్తుందని పరేషాన్ అయితే కాకురి, ముచ్చట కూడా మరి అట్లనే ఉన్నది. ఇక్కడ తికమక్క ముచ్చట కాదు కానీ ఇక ఉన్న ముచ్చట చెప్తా ఇనుర్రి. మన దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున కాలుష్యం పెరిగిపోతుంది. అట్లనే ఢిల్లీ పక్కన ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇక రోజు రోజుకు కాలుష్యంతో చాలా పడిపోతుంది. అక్కడ ఉన్న పిల్లలు అట్లనే వృద్ధులు ఇక గుండె జబ్బు ఉన్నారు, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నారు బయటికి రావద్దని డాక్టర్లు చెప్తున్నారు. అట్లనే ఢిల్లీలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూళ్లను మూసేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ చెప్పిండు. ఇక 5వ తరగతి పైన ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని చెప్పిండు. ఏమైనా ఇట్లా కాలుష్యం గీతిరిగా ఎందుకైతుంది ఏం కదా అని ఇక ఉన్నాయి లేని చర్యలన్నీ తీసుకుంటారట. ఇక అట్లనే పరిస్థితులన్నీ మంచిగా అయిన తర్వాత చదువుకునే బడులు కూడా సురువు చేస్తామని చెప్పిండు. అట్లనే ఏడాది వరకు ఇక అక్కడ ఉన్న పొలంలో గడ్డిని కూడా కాలువరని ముచ్చట చెప్పిండు. तो हम उस बात को तो शान से कहते हैं, लेकिन हम उस समय ये भी हमें याद रखना चाहिए सरकारों को कि अगर धान के रिकॉर्ड टूट रहे हैं तो पराली के रिकॉर्ड भी टूटेंगे, उतनी पराली भी तो आएगी. तो हमने अभी क्योंकि समय कम था फिर भी हमने बायो एनर्जी का इंडिया का पहला प्लांट बर्बियो कंपनी है जर्मनी की, लहरा काका के पास माननीय केंद्रीय मंत्री हरदीप पुरी जी वहाँ पे आए थे, उद्घाटन किया. वो एक मैं वही बार बार कह रहा हूँ, 2 चीज़ों की ज़रूरत है. केंद्र सरकार अब पीछे नहीं रह सकती. केंद्र सरकार को इसका नेतृत्व करना पड़ेगा. केंद्र सरकार को बिहार तक प्रॉब्लम है, राजस्थान तक प्रॉब्लम है. राजस्थान के भिवाड़ी ज़िले में आज सीवियर कैटेगरी का पॉल्यूशन है. बिहार के मोतिहारी, बेतिया, कटिहार में वेरी पुअर कैटेगरी का पोल्यूशन है. ये तो पंजाब की वजह से नहीं हो रहा ना. तो ये समस्या तो पूरे नॉर्दर्न इंडिया की समस्या है, जिसके लिए केंद्र सरकार को सामने आके प्रदूषणों के कारणों के ऊपर काम करना पड़ेगा. और जहाँ प्रदूषण है वहाँ पे जो स्टेप्स दिल्ली सरकार उठा रही है, ये स्टेप्स पूरे देश में उठाने की ज़रूरत है. ज़रूर जॉइंट मीटिंग होनी चाहिए, एक्सपर्ट से गाइडेंस होनी चाहिए, हम लोगों को भी गाइडेंस मिले एक्सपर्ट से. उन सब चीज़ों की ज़रूरत है. पर एक ही चीज़ है कि मतलब मैं देख रहा हूँ रोज़ अखबारों के अंदर केजरीवाल ने ये नहीं किया, केजरीवाल ने ये नहीं किया, केजरीवाल ने ये नहीं. अगर केजरीवाल को गालियाँ देने से अगर देश का प्रदूषण खत्म होता हो तो दे लो. प्रदूषण तो खत्म नहीं हो रहा ना केजरीवाल को गाली देने से. समाधान तो निकालना ही पड़ेगा ना. राजनीति से नहीं होगा, मिल बैठ के कंस्ट्रक्टिव अप्रोच करनी पड़ेगी. वो सारे कदम उठाएंगे. जैसा मैंने कहा कि हमें 6 महीने मिले. 6 महीने बहुत कम होते हैं, मतलब कुछ भी नहीं होते. इतनी बड़ी समस्या है, उसमें भी मतलब पहले कुछ महीने तो लॉ एंड ऑर्डर उसको सब चीज़ों को कंट्रोल करने में लगे. तो 1 साल और दीजिए, हमें 1 साल मांग रहे हैं. हमें पूरी उम्मीद है जिस तरह से दिल्ली से हमारी आम आदमी पार्टी की सरकारें काम करती हैं, अच्छी नीयत से, पढ़े लिखे लोग हैं हम, तो इसको भी समस्या का समाधान निकालेंगे. बेलर्स भी लेके आएंगे, हैप्पी सीडर भी लेके आएंगे, क्रॉप डाइवर्सिफिकेशन की जरूरत है वो भी करेंगे. सारी चीज़ों के ऊपर काम अभी पैरेलली चल रहा है. अगले साल में तो अगला सीजन ही होगा. अगले सीजन में आपको ये तकलीफ होनी, लेकिन हम कोशिश ये करेंगे कि हम धान से किसानों को किसी और फसल की तरफ लेके जाएं. उसके लिए मार्केटिंग चाहिए, MSP चाहिए. हम बात कर रहे हैं, सेंटर के साथ भी बातचीत चल रही है कि क्योंकि राइस की कोई कमी नहीं है. मैं FCI की स्टैंडिंग कमेटी का मेंबर था जब मैं मेंबर ऑफ पार्लियामेंट था. FCI ये कह रही है कि हमारे पास राइस की कोई कमी नहीं है, लेकिन अब जो राइस पैदा होता है वो तो FCI को उठाना पड़ता है, MSP को उठाना पड़ता है. तो हम कोशिश ये करेंगे कि ऐसी फसलें पंजाब में अगली बार आएँ ज़्यादातर जिनमें कम पानी खपत. मतलब पंजाब का नाम ही सिर्फ पानियों पर है. 5 आब, 5 दरिया, पानी नहीं है, ना तो ऊपर वाला ना ही नीचे वाला. 1 किलो चावल पैदा करने के लिए 3800 लीटर पानी पंजाब खपत कर रहा है 1 किलो चावल के लिए. तो हम देश को चावल नहीं दे रहे, हम देश को पानी दे रहे हैं. तो हम कोशिश ये करेंगे, किसान खुद इस बात से सहमत है कि हमें किसी और फसल की तरफ ले जाओ, बशर्ते उन्हें उतना ही कमाई हो जितनी धान से MSP पे.
जनता से पूछ लो कि कहाँ के स्कूल अच्छे हैं और कहाँ के खराब हैं। मुझे नहीं पता ये कैसे बनाया इंडेक्स, इसकी डिटेल्स तो मनीष सिसोदिया जी बताएंगे। वो टेक्निकली सारी चीज़ों में समझ रखते हैं कि इसमें कैसे बनाया गया, क्या बनाया गया। लेकिन आप दिल्ली के लोगों से पूछ लो कि स्कूलों से खुश हो गया, और बाकी देश के लोगों से पूछ लो कि स्कूलों से खुश हो गया, आपको आपका जवाब। और आप भी మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన మాటల మీద మన కమలం పువ్వు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా మస్తు మండిపడ్డాడు. అట్లనే మాకు రాజకీయాలు మాటలు నేర్పియాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటూ వచ్చిండు. మరి సార్ మాటలు కూడా ఓ పారి ఇందాం పారి. ఫామ్ హౌస్ లా ఎమ్మెల్యేల ముచ్చట రోజు రోజుకు చాలా ఘోరంగా అయిపోతుంది. నిన్న మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన మాటల మీద మన కమలం పువ్వు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా చాలా మండిపడ్డాడు. అట్లనే మాకు రాజకీయాలు మాటలు నేర్పించాల్సిన అవసరం కూడా లేదనుకుంటూ వచ్చిండు. మరి సార్ మాటలు కూడా ఓ పారి ఇందాం పారి. ఎపిసోడ్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉందనో, లేకపోతే మీరు మా పార్టీలో చేరండి మీకు డబ్బులు ఇస్తామనో ఎక్కడ కూడా లేదు. ఇదంతా కూడా టోటల్ ఊహాజనితమైనటువంటి ఆలోచన. ఈరోజు స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయి అనుకుంటే, లేక తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోటే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటే దానికి మేము చేసేదేం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అంత బలహీనమైనటువంటి ప్రభుత్వమా అడుగుతా ఉన్నా. రోహిత్ రెడ్డి చాలా పెద్ద నీతివంతుడైనట్టు రోహిత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే తెలంగాణ రత్నాలు అంటున్నావో, 4 ఎమ్మెల్యేలను తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలు అంటున్నావో, ఆ 4 ఎమ్మెల్యేలో 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు? కేసీఆర్ గారు 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీ పార్టీ నుంచి గెలిచారా? ఈరోజు ఏ రకంగా టీఆర్ఎస్ రత్నాలు అయ్యాయి, ఏ రకంగా టీఆర్ఎస్ కు ఆత్మ గౌరవానికి ప్రతిబింబాలుగా ఆ 3 ఎమ్మెల్యేలు అయ్యారో ముందుగా చెప్పాల్సినటువంటి బాధ్యత. మొత్తము గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే ఇంకా కొంత సాగదీసి కొన్ని కఠినమైన పదాలు, అంటే డిక్షనరీలో ఎన్ని రకాలుగా తిట్లున్నాయో, డిక్షనరీలో ఎన్ని రకాలుగా దేశం గురించి ఉపయోగించాల్సినటువంటి భాష ఉందో మొత్తము భాషను ఉపయోగిస్తూ పాత రికార్డుని గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగేశారు. అసత్యాన్ని, అసహనాన్ని, ఆక్రోశాన్ని, అభద్రతా భావాన్ని మరోసారి తెలంగాణ ప్రజల ముందు ఏకరు పెట్టారే తప్ప ముఖ్యమంత్రి పదవిని తనకు తాను చులకన చేస్తూ మాట్లాడాడే తప్ప అందులో చెప్పుకోదగ్గది, చర్చించదగ్గది ఏమీ లేదు. చాలా స్పష్టంగా ఇక్కడ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ల ముచ్చట ఏందో గానీ మీ లొల్లి లేని, మీ రాజకీయాలు ఏందని అర్థమైతలే అని అంటున్నారు ముచ్చటైన పబ్లిక్. ఇక మీకు ఎన్ని లొల్లున్నా మీరు చూసుకోవాలి కానీ పబ్లిక్ ను పరిచయం చేద్దంటున్నారు ఈ ముచ్చటిన్న నెటిజన్లు. ఎట్లున్నాయి ఇలా ఇయాల్టి ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. గిసంటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మా న్యూస్.